ప్రెగ్నెన్సీ టైంలో తినే ఆహారం విషయంలో అందరూ చాలా జాగ్రత్త పడతారు. ఈ సమయంలో ఏది తినాలి, ఏది తినొద్దు అనేది కొంత సందేహంగానే ఉంటుంది. ఇక పనస పండు విషయానికొస్తే అది తినొచ్చా లేదా అని ఆలోచనలో పడతారు చాలా మంది. పనస పండు తినటం మంచిదే, పైగా మితంగా తింటే గర్భిణీ స్త్రీలకు, బిడ్డకు మంచి పోషణ అందిస్తుంది. పనసలో సహజంగా ఉండే తీపి చక్కెరలు శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీనిస్తాయి. గర్భధారణలో తరచుగా వచ్చే అలసటను ఇవి తగ్గిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ప్రేగు కదలికలు సజావుగా ఉంటాయి. అందుకే మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. పనసలో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో తల్లి, బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధులు రాకుండా రక్షణ లభిస్తుంది. పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గర్భధారణ సమయంలో హైపర్ టెన్షన్ ప్రమాదం తగ్గుతుంది. ఐరన్, ఫోలేట్ లాంటి పోషకాలు రక్తహీనత రాకుండా కాపాడతాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అంతేకాదు పనసలో ఉన్న విటమిన్స్, మినరల్స్ పిండం యొక్క అభివృద్ధికి, ముఖ్యంగా నాడీ వ్యవస్థ పెరుగుదలకు సహాయపడుతుంది. కొంతమంది గర్భిణీలు పనస తిన్న తర్వాత ఉదయం వికారం, వాంతులు తగ్గాయని చెప్తారు. అయితే ఏ ఆహారమైనా మితంగా తింటే మంచిది. పనస పండును శుభ్రంగా కడిగి తాజాగా తినటం ఉత్తమం. కొత్తగా ఏ ఆహారం మొదలుపెట్టే ముందైనా ఒకసారి వైద్యుడి సలహా తీసుకోవటం ఎప్పుడు మంచిదే.